నమ్మచ్చు. మంచివాడు. నమ్మకం ఏంటి? ఏంటంటే ఏదో అనుకున్నది చేస్తాడు. నేను చెప్పవసరంలా జనాలే చూస్తున్నారు. గుంతలు గంతలు బుడిపేస్తున్నాడు. ప్రజలకు సమస్య అంటే వెళ్తున్నాడు, మనిషి దగ్గరికి వెళ్తున్నాడు. సినిమాలు తీసిన వాళ్ళకే ఇంకా ఆలోచన ఎక్కువ ఉంటుంది. అక్కడేం చేయాలా, ఇక్కడేం చేయాలా, ఇదేం చేయాలా, అదేం చేయాలని. అబ్బాయి మీ పేరేంటి? నా పేరు జయరాములు. ఓకే, గత 5 సంవత్సరాలు చూసారు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చింది, ఏంటి ఈ సంగతి ఎలా ఉంది? ఇప్పుడు కొద్దిగా రోడ్లు బాగుంటాయి, పర్లేదు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాలు మరీ ఘోరం రోడ్లు, ఈ రోడ్లు మరీ ఘోరం. అదే గత 5 సంవత్సరాలు మంచి చేసాం, ప్రజలకు మంచి చేసాం, మంచి అభివృద్ధి చేసాం రాష్ట్రం మొత్తానికి అంటున్నారు కదా. ఏం చేశారు? ఏం చేయలే. మొన్న వేసారమ్మా. గత 5 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కానీ ఏం డిఫరెన్స్ కనపడుతుందా ఈ ఏరియాలో? అంటే విజయవాడ సిటీ ప్రాంతం అనేది మెయిన్ పాయింట్ కదా, సో చాలా యాక్సిడెంట్లు అయ్యాయి. మరి ఈ సరౌండింగ్స్లో లోటస్ సరౌండింగ్స్ కానీ ఇక్కడ ఎర్రకట్ట వైపు చాలా యాక్సిడెంట్లు అయ్యాయి. ఇది వేయడం వల్ల ఆనందమే, రోడ్లు వేయడం వల్ల రోడ్లలో ఆనందం. అంటే గత 5 సంవత్సరాలు చూస్తున్నట్లయితే మంచిగానే చేసాం కదా, ఈ ప్రాంతం పట్టించుకున్న మెయిన్ పాయింట్ ఇదే కదా, ఎర్రకట్ట నుంచి ఇది. సో ఇక్కడ రైల్వే జోన్ కూడా ఉంటుంది కనెక్షన్లో. సో ఇవన్నిటికీ మెయిన్ మేమే క్యాచ్ చేసాం, మేమే రెక్టిఫై చేసాం అని అంటున్నారు కదా గత 5 సంవత్సరాలు. ఈ రోడ్ అసలు పట్టించుకోవాలి. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు? చాలా సార్లు ఇచ్చారు, పట్టించుకోవాలి. మరి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదండి, ఆయన రోడ్ల మీద ఫోకస్ చేస్తున్నారు కదా, ఇలా ఫోకస్ చేయడం మంచి ఆలోచన అంటారా? మంచిదేనండి. సినిమా నటుడు కదా పవన్ కళ్యాణ్, నమ్మచ్చా? నమ్మచ్చు. మంచివాడు. నమ్మకం ఏంటి? ఏంటంటే ఏదో అనుకున్నది చేస్తాడు. అదే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, ఇప్పుడు అంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేశారు, మేము చేయలేదు, మేము చేయింది ఏంటి, మేము చేసేది ఏంటి అని ప్రెస్ మీట్లు పెట్టి ఈయన అంటున్నారు, అటుపక్క ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. వీళ్ళిద్దరు పోట్లాడుకోవడమే సరిపోతుందా? ప్రజలకు మంచి చేస్తారు నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? ఇప్పుడు ఇది సినిమా నటుడుగా పవన్ కళ్యాణ్ నమ్మచ్చా? లేదు సార్, నమ్మచ్చు. ఏ పవన్ కళ్యాణ్ మీద అంత నమ్మకం ఏంటి? సినిమాలు చూసి నమ్మకం పెంచుకున్నారు, పొలిటికల్లో చూసి నమ్మకం? మామూలుగా పొలిటికల్గా తెలిసిపోతాం, సినిమాల కంటే పొలిటికల్గా తెలిపోయింది. అదేవిధంగా మన తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదండి, ఈ తిరుపతి ఇన్సిడెంట్లో 4 చనిపోయారు. అంటే ప్రజల్లో కొట్టిసులు ఆడుకొని చనిపోతే ప్రభుత్వం చర్యలు చేసుకోలేదని చెప్పి ప్రభుత్వాన్ని కామెంట్ చేస్తుంది ఆపోజిట్ పార్టీ వాళ్ళు. అంచనా ఇవ్వాలి పని. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ది ప్రాబ్లం అంటారా, ఇలా ప్రజల్లో ఇబ్బంది? ప్రజల్లో ఇబ్బంది. మరి ఈ కుటుంబానికి ఈ గవర్నమెంట్ ఆదుకుంటుందని నమ్మకం ఉందా? అంటే ఒక గుళ్ళో జరిగింది కదా, మెయిన్ తిరుపతి టీటీడీ గుళ్ళో జరిగింది, ఈ ప్రభుత్వం ఆదుకొని మంచి చేస్తారని నమ్మకం ఉందా? 4 కుటుంబాలకి చేస్తారు, మంచి చేస్తారు. చంద్రబాబు నాయుడు నమ్మచ్చా? నమ్మచ్చు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం? గత ప్రభుత్వం మంచిది, ఇప్పుడు వచ్చిన కాదు. రోడ్లు అప్పుడు దాకా ఎలాగున్నాయో ఏంటో అందరికీ తెలిసిన విషయమే. గుంతలు గింతలు ఎలాగున్నాయో. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఇప్పుడు ఎంత డెవలప్ అయిందో జనాలే చూస్తున్నారు. నేను చెప్పవసరంలా, జనాలే చూస్తున్నారు. గుంతలు గింతలు బుడిపేస్తున్నాడు. ప్రజలకు సమస్య అంటే వెళ్తున్నాడు, మనిషి దగ్గరికి వెళ్తున్నాడు. మనిషి దగ్గరికి వెళ్ళి సాయపడుతున్నాడు. అంతేగాని ఒకళ్ళని పంపించడం కానీ ఒకళ్ళు చేయడం కానీ చేయట్లా పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాల్లోకి రాకముందే ఆయన అంటే అభిమానం, ఆయన రాజకీయాల్లోకి రాకముందే సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన అంటే అభిమానం. ఆయన ఫ్యాన్ అని చెప్పట్లేదు నేను, ఏంటంటే రాజకీయ పరంగా కానీ ప్రజలకి మంచి చేయడంలో ముందుంటున్నారు. బాగుంది, ఆయన రూలింగ్ బాగుంది, చక్కగా పనులు. రాజకీయాలు అండి గెట్టినోళ్ళు అంటారు, ఉన్నారని చెప్పి అన్నీ నిజమైపోతాయండి. కాదు, మొన్న జగన్ గారు వచ్చారు, ఏమైంది? ఒక రాజధాని 3 రాజధానులు చేశాడు, ఏమైంది? 3 రాజధానులు చేశాడు. 3 రాజధానులు అంటే అది దేని కింద వచ్చింది అసలు? ఇప్పుడు దానికోసమేగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కష్టపడుతుంది. దేనికి? ఆ 3 రాజధానులు కాదు, ఒకే రాజధాని ఉండాలి, ఏదైనా సరే మన అమరావతి ఉండాలని చెప్పి. మరి అప్పుడు అమరావతి రైతులు ఎంత చేశారు? మొన్న రీసెంట్గా చూసుకుంటే తిరుపతిలో తొక్కిసలాట జరిగి 4 చనిపోయారు కదా, మరి అది ఇప్పుడు కూటమి అసమర్థత వల్లే అలా చనిపోయారు అని అంటున్నారు కదా. అది భక్తుల రద్దీ వల్ల జరిగిన కో యాక్సిడెంటల్ తప్ప వేరే విషయం కాదు అది. అంటే క్యూలన్ అంటే వాళ్ళ సిబ్బంది తప్ప, అంటే వీళ్ళ దగ్గరుండి చూసుకోలేరు కండి. వీళ్ళు అబద్ధం చెప్తున్నారంటారా మీరు? అంటే ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళు అంటారు, ఇప్పుడు మొన్నటిదాకా మా వాళ్ళు పవర్లో లేనప్పుడు మా వాళ్ళు అన్నారు, తిరుపతిలో లడ్డూలో ఈ నెయ్యి బదులు జంతువుల కొవ్వు కలిసింది అది ఇదని చెప్పారు. రూలింగ్లో లేనప్పుడు మా వాళ్ళు రూలింగ్లోకి వచ్చిన తర్వాత అంతా బయటకు వస్తున్నాయిగా, ఒక్కోటి బయటకు వస్తున్నాయిగా. అంటే ఈ
అంటే ఈ ప్రాణ నష్టం అనేది ప్రభుత్వం అసమర్థత వల్ల జరిగిందంటారా జరగలేదంటారా? ప్రభుత్వం అసమర్థత అయితే ఏం లేదు, కాకపోతే ఏంటంటే భక్తుల రద్దీ వల్ల అనుకోకుండా జరిగిందే కానీ అదైతే ప్రభుత్వం తప్పు అయితే ఏమీ లేదు. అందులో ఏంటంటే అది యాక్సిడెంటల్గా జరిగిన విషయం, అది అంతే. ఇప్పుడు అలా జరిగిన కుటుంబాలు కూడా ఆదుకుంటున్నారు కదా, మరి అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు? మేము ఉన్నప్పుడైతే ఇలాంటివి ఏవి జరగలేదు, మేము ఉన్నప్పుడే బాగున్నాయి అని అంటున్నారు కదా. వాళ్ళు ఉన్నప్పుడు బాగున్నాయి అంటే ఏం బాగున్నాయండి? చెప్పండి, ఏం బాగున్నాయి? ఏం డెవలప్ అయింది? ఒక్క విషయం, విజయవాడ నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాల నుంచి ఎలాగుందో అలాగే ఉంది. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, ఇదే ఏరియాలో బతుకుతున్నాం మేము 25 సంవత్సరాల నుంచి. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే మారింది, జగన్ హయాంలో ఎలాగుందో అలాగే ఉంది. ఈ ఫ్లైఓవర్ రోడ్డు పడిందంతే, అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలు పెట్టారు కాబట్టి జగన్ వచ్చిన తర్వాత పూర్తి చేశారు. చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు, ఎందుకంటే ఆయన ప్రజలకు మంచి చేసే మనిషి. పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి వ్యక్తి, ప్రజలకు ఉపయోగం పడే మనిషి, అంతకు మించి చెప్పేది ఏం లేదు. ఇక ఏం సంబంధం లేదండి. కాకపోతే ఏంటంటే ఇక భక్తుల రద్దీ వల్ల జరిగింది తప్ప అదేం కాదు అండి. ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ప్రజలకు చూస్తున్నట్లయితే మన తిరుపతి ఇన్సిడెంట్లో సహాయాలు అందరికీ బాగానే సహాయాలు బాబు గారు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు సార్. అదేవిధంగా మన తిరుపతి ఇన్సిడెంట్లో జరిగింది కదా, ఒక 4 చనిపోయారు అంటున్నారు. సో అది ఈ ప్రభుత్వం యాక్షన్స్ పర్ఫెక్ట్గా లేదని చెప్పి ఇలాంటి సదుపాయాలు జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదని చెప్పి ఆపోజిట్ పార్టీ వాళ్ళు మినిస్టర్ కానీ ఎక్స్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ పాయింట్అవుట్ చేస్తున్నారు కదా ఈ టాపిక్ని. సార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, బాబు గారు చేస్తారు సార్. అలాంటి ఏం పట్టించుకోకుండా అదే ముందల మెయిన్ అవి తీసుకుంటారు సార్. ఎవరికన్నా ఏమన్నా జరిగిందే తీసుకుంటారు సార్, బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది సార్, లేకపోతే ఏముంటుంది సార్. అది ప్రభుత్వం దాని మీద లేదమ్మా, లేదు దాని మీద ఏం లేదమ్మా. ప్రజలదే తప్పు అంటారా? అంతే, వాళ్ళు అలా రావడమే తప్పమ్మా. రాజకీయం ఇస్తారమ్మా, సాయం చేస్తారమ్మా. బాబు గారు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఇలా జరిగింది అనగానే ఎమ్మటనే అక్కడికి వెళ్ళి చూసి ఏంటి ఇలా జరిగిందా, ఇలా చేద్దామని కూడా అంటారమ్మా. మరి అపోజిషన్ వాళ్ళు ఏంటండి, ఈ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగింది అని చెప్పి అంటున్నారు. అలాగా పుట్టిస్తారమ్మా, అది అంటే వాళ్ళు కావాలని బురద జల్లుతున్నారు అంటే జల్లుతారమ్మా బురద. వాళ్ళు అయిపోవాలి, మేమే పైకి రావాలని మాట్లాడుతూ ఉంటారమ్మా. భక్తులు చనిపోవడానికి కూటమికి రాజకీయం లేదమ్మా, అన్ఎక్స్పెక్టెడ్గా అది జరిగిందమ్మా వాళ్ళదే. జరిగిందంటే మనం అన్నీ ఎలా జరిగింది అలా జరిగిందని చూస్తామేంటమ్మా. ఏ రాజకీయం అయితే ఆ రాజకీయాలు ఎలా జరిగిందని బయట పెడతారమ్మా. అదే అమ్మా, ఏ ప్రభుత్వం లేదమ్మా, అయ్యే ఉండదమ్మా. ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఇది అనుకో ఎమ్మటనే లేదు, ఏదైనా సహాయం చేస్తారు. అదొకటి. పవన్ కళ్యాణ్ సార్ కూడా వచ్చారు, ఇప్పుడు ఎమ్మటనే ప్రతిదానికి పూనుకుంటున్నారమ్మా. ఏం చెప్పేది ఉందమ్మా, మంచి చేస్తారమ్మా ఎవరికన్నా, జనాభాకి, మనుషులకి. వెళ్తున్నారమ్మా, రోడ్లు వేస్తున్నారమ్మా, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏంటంటే సార్ అమ్మా నమ్మకం ఉందమ్మా, జనాభా నమ్మకం ఉండబట్టే కదమ్మా 21 సీట్ ఇచ్చి ఇది డిప్యూటీ సీఎం అయ్యారు. పుట్టిస్తారమ్మా, అది అంటారు, పుట్టిస్తారు, పక్కన కీ ఇస్తారు, వాళ్ళతో అనిపిస్తారమ్మా. అంటే చిన్నపిల్లడికి కూడా తెలుసు సినిమాలు తీసిన వాడికి ఏంటి, సినిమాలు తీసిన వాళ్ళకే ఇంకా ఆలోచన ఎక్కువ ఉంటుంది. అక్కడేం చేయాలా, ఇక్కడేం చేయాలా, ఇదేం చేయాలా, అదేం చేయాలని. అది మంచి చేస్తారమ్మా, చేస్తారమ్మా. లేదమ్మా, ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ పొద్దున్న లేవడం ఆ ఫాలోయింగ్లో ఉంటున్నారమ్మా. అదమ్మా, ఫినిష్ చేస్తారమ్మా.
మాటిస్తే మాట మీద నిలబడే అంతే అమ్మా వాళ్ళలాగా మాటిచ్చి మటన్ తిప్పేది కాదమ్మా, మాటిచ్చే మాట మీద ఉంటాం అమ్మా మేము. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? మంచి చేస్తారమ్మా జనాభాకి కానీ రోడ్లకు కానీ దేనికన్నా సరే అమ్మా.